అట్లా కాకుండా ఈరోజు మేము నోటీస్ ఇచ్చి మేము రాబట్టిన దాన్నే తీసుకొచ్చి సభలో చదివి వినిపించి వాళ్ళేదో కనిపెట్టినట్టు వాళ్ళేదో ప్రభుత్వ ఆదాయాన్ని ఈరోజు కాపాడినట్టు నటన చేసి దానికి హౌస్ కమిటీ వేయాలని చెప్పి ఈరోజు వాళ్ళు 2 రోజుల నుంచి హడావిడి చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేసిన హౌస్ కమిటీలు 3 ఉన్నాయి అధ్యక్ష. నాకు తెలిసి అప్పుడు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా సిద్దిపేట శాసనసభ్యులే ఉన్నారు. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, రెండవ హౌస్ కమిటీ ఆన్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 3 హౌస్ కమిటీలు వేసి ఈ హౌస్ కమిటీలను అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు కొల్లగొట్టడమే కాకుండా రాజకీయంగా కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వాళ్ళు ఇది ఉపయోగించుకున్నారు అధ్యక్ష. ఇవాళ కూడా వాళ్ళ హౌస్ కమిటీ వేసి ఆ హౌస్ కమిటీలకు 1-2 సభ్యులు వాళ్ళ పార్టీ నుంచి వచ్చి ఆ మంత్రిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు అక్రమంగా ఏదైతే ధరణిని అడ్డం పెట్టుకొని దోసుకున్న భూములు ఉన్నాయో దాన్ని అక్రమం చేయడానికి ఆ మంత్రి దూరపు బంధువుల సంస్థను అడ్డం పెట్టుకొని ఆ మంత్రి మీద బురద జల్లి రెవెన్యూ శాఖల వాళ్ళ దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హౌస్ కమిటీ అడిగింది అధ్యక్ష. అప్పుడు మా మంత్రి గారు విచారణకు ఆదేశిస్తామని చెప్పిన ఒక దళితుడు ఆ శాఖను నిర్వహించడం అతనికి చేత కాదు, అతని సమర్థుడు కాదు అని ఆ మంత్రిని ప్రజల ముందు చిత్రీకరించడానికి పాపం ఆ మంత్రి గారు మొత్తం ఇంగ్లీష్లో చదువుకున్నాడు హెచ్పిఎస్లో. అతను ఇంగ్లీష్లో ఆలోచన చేసి తెలుగులో చెప్పే వరకు అతని మీద ఎదురుదాడి చేసి ఆ శాఖను మంత్రి గారు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు అన్నట్టుగా ఆ దళిత మంత్రిని అవమానించడానికి నిన్న తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో సభకు వచ్చిన నేను సభానాయకుడిగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తుండ్రో విన్న తర్వాత మా అధికారులతో మాట్లాడితే మా అధికారులు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నది, ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నారు, వీళ్ళే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు దోపిడీకి పాల్పడుతున్నారు, దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు జూన్ 2, 2014 నుంచి నిన్నటి వరకు జరిగిన వ్యవహారాలు, లావాదేవీలు, అక్రమ మైనింగు, ప్రభుత్వ ఆదాయ నష్టము అన్నిటిని కలిపి సిబిసిఐడి ఏమని మా అధికారుల సూచన మేరకు వాళ్ళలాగా హౌస్ కమిటీలు వేసి బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలన్న ఆలోచన చేయకుండా చిత్తశుద్ధితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిబిసిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినాం. నేను తమరి ద్వారా ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, దయచేసి అక్కడ కొంతమంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు, కొందరు సిన్సియర్ కూడా ఉన్నారు. నేను సిన్సియర్గా ఉన్న సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గర ఏమేమి సమాచారం ఉందో ఈ సమాచారాన్ని పూర్తిగా మా సభ్యులే కాదు, మా సభ్యులు కానీ, మా బంధువులు కానీ, మా దూరపు బంధువులు కానీ, మా అనుచరులు కానీ, మా సహచరులు కానీ ఎవరైనా ఈ అక్రమ మైనింగ్లో పాల్గొంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే, అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తే వివరాలన్నీ మీరు సిబిసిఐడి అధికారులకు ఇవ్వండి. మీరు ఇచ్చిన ఏ ఆధారాన్ని కూడా, మీరు నిర్దిష్టమైనగా చేసే ఏ ఆరోపణను కూడా మా అధికారులు నిర్లక్ష్యం చెయ్యరు. సంపూర్ణంగా మీరు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఆ ఫిర్యాదులకు మీకు రిసిప్ట్ కూడా ఇచ్చి మీకు మీ దగ్గర ఇది స్వీకరించినమని పూర్తి స్థాయిలో విచారణ చేసే బాధ్యత మా అధికారులు తీసుకుంటారు. తెలంగాణ పోలీసు అధికారులకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి పేరున్నది. నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారు. నిజాయితీ కలిగిన అధికారులను సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మీరు ఏమేమి చెప్పదలుచుకున్నారో మొత్తంగా మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాల మీద నిగ్గు తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న చర్చల సందర్భంగా సిబిసిఐడి విచారణకు ఆదేశించినాం అధ్యక్ష. ఆ తర్వాత సభ జరిగింది, ఆ తర్వాత సభా వ్యవహారాలను మనం ముందుకు తీసుకెళ్ళాం, ఆ తర్వాత క్రీడలు నిర్వహించుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రి వాళ్ళ కుటుంబ తగాదాలు, నువ్వు చేసిన పనికి నీ బ్లాక్మెయిల్ కోసం ఈరోజు నేను కూడా ఇరుక్కున్నా అని కేటీఆర్ గారు హరీష్ రావు గారి మీద దాడి చేయడంతో ఈరోజు సభను జరగకుండా చేసి ఏదో ఒక రకంగా దృష్టి మరల్చడానికి వీళ్ళు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా,
హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అక్కడ ఉన్న సిన్సియర్ కొద్దిమంది సభ్యులకు కూడా ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వం ఆదేశించిన సిబిసిఐడి ఎంక్వైరీకి మీరు ఏమేం ఫిర్యాదులు చేస్తారో తీసుకుపోయండి. మిగతా పార్టీ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేదా మా పార్టీలో ఉన్న సభ్యులకు కూడా మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ సంపదకు సంబంధించి ఎవరు అక్రమాలకు పాల్పడినా, ఎవరు దోపిడీకి పాల్పడినా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా మన రాష్ట్రంలోకి పన్ను కట్టకుండా వస్తున్న ఇసుక కానీ ఇతర మైనింగ్ ఏదైతే ఉన్నదో వాటన్నిటి మీద మీకు ఏ సమాచారం ఉన్నా విచారణ అధికారులకు ఇవ్వండి. సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మొదటి విషయం అధ్యక్ష. రెండవది, ఏ హౌస్ కమిటీ అయినా ఇట్ ఈజ్ రికమెండింగ్ అథారిటీ. ఇట్ ఈజ్ రికమెండింగ్ అథారిటీ అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి ఇలా 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 జరిగింది, ఇలా 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 చర్యలు తీసుకుంటే బాగుంటుందని సభాపతిగా తమరికి నివేదిక అందిస్తారు అధ్యక్ష. తిరిగి ఆ నివేదికను మళ్ళీ మనం విచారణ అధికారులకే పంపించాలి అధ్యక్ష. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ టు పనిష్ ఎనీవన్. వీ హ్యావ్ అవర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్. పోలీస్ యాక్ట్ ప్రకారము, లేకపోతే సిబిసిఐడి కానీ ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ కానీ నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళే, కేసు కట్టాల్సింది వాళ్ళే, అరెస్టులు చేయాల్సింది వాళ్ళే, కోర్టు ముందు నిలబడి దోషులకు శిక్ష పడే విధంగా వాదించాల్సింది వాళ్ళే. సో ఈరోజు వాళ్ళు అడిగిన సభ ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈరోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈరోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను. మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష. ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష, మంత్రాలకు చింతకాయలు రాలవు అధ్యక్ష. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అధ్యక్ష, భట్టి విక్రమార్క గారు అధ్యక్ష. మంత్రాలకు చింతకాయలు రాలే కాలం పోయింది. మీ ఉడత ఊపులకు భయపడే కాలం ఎప్పుడో కాలం చెల్లింది. ఇక రెండవ విషయం అధ్యక్ష, అది నిన్నటి అంశం. ఇక పార్టీ పునాదులు, ప్రతి పార్టీకి ఒక డిఎన్ఏ ఉంటుంది అధ్యక్ష. 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండే ఆది పురుషులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈ దేశంకు మూల పురుషులు. ఈ దేశానికి మూల పురుషులైన ఈ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి స్వతంత్రం రావాలి, బ్రిటిషర్స్ ఆధిపత్యంలో బానిసలుగా బతకడానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి దశాబ్దాలు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం